హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు గోధుమ పిండితో ఒక రెసిపీ చూపిస్తానండి. పొంగడాలు అంటారు. ఈ గోధుమ పిండిని ఒక 2 కప్స్ తీసుకుంటున్నాను. దీనిలోకి అలాగే 1 కప్పు బెల్లం కూడా తీసుకుంటాను. పొంగడాలు అంటారు. ఇవి స్వీట్ పొంగడాలండి ఫ్రెండ్స్. ఇంకో కప్ కూడా వేసేస్తున్నాను. 2 కప్స్ 2 కప్స్ గోధుమ పిండి, 1 కప్పు బెల్లం పొడి తీసుకున్నానండి. దీన్ని బాగా వాటర్ పోసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని మెల్లగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను అదైతే బెల్లం ఇలా డైరెక్ట్గా వేసానండి. కాకపోతే కొంతమంది బెల్లాన్ని ఒక కప్లో వేసుకుని వాటర్ పోసుకొని దాన్ని కరగపెట్టుకుని వడకట్టుకుని వేసుకుంటారు. ఈ బెల్లం అయితే చాలా బాగుంది, అందువల్ల నేను డైరెక్ట్ వేసేసాను. మీరు కావాలంటే అలా చేసుకోవచ్చు. కరిగిపోయిన దాన్ని ఆ బెల్లం వాటర్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిసేటట్టు చేసుకోవాలి. అంటే దోశ పిండికి మనం ఇంకొంచెం వాటర్ పడుతుందండి. దీనిలో దోశ వేసుకోవడానికి వీలుగా ఉండాలి. కొంచెం గడ్డలుగా ఉంది చూసారా. నేనైతే నాకు ఇప్పుడు అర్జెంట్ లేదు కాబట్టి ఒక 5-10 మినిట్స్ నేను వదిలేస్తున్నాను. ఈలోపు ఉన్న గడ్డలుగా ఉన్న బెల్లం కూడా కరిగిపోతుంది. చూసారు కదా, మొత్తం బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇది చాలా సాఫ్ట్గా ఉంది చూసారు కదా. ఇప్పుడు ఇట్లా దోశలు వేసుకోవడం అండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, దోశ వేయడానికి ఈజీగా ఉంది. ఇంకా అయిపోయింది. ఇప్పుడు దోశ పెనం మీద వేసుకోవడం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇట్లా దోశ వస్తుంది. మరీ పలచగా అయితే రాదండి, కొంచెం ఇట్లాగే వేసుకోవాలి. అప్పుడే కొంచెం ఈజీగా దోశలాగా వస్తుంది. చూసారు కదా, కొంచెం ఆయిల్ కూడా కొంచెం లైట్గా వేసుకున్నానండి. నేనైతే ఎక్కువ ఆయిల్ తినకూడదని అందుకనే తక్కువే ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా కొంచెం రెడ్ కలర్లో వచ్చిందండి. కాలినట్టు మనకు తెలుస్తుంది, అప్పుడు తీసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇది తినడం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. దీనిలో మనం బెల్లం యాడ్ చేసుకుంటాం, తర్వాత గోధుమ పిండితో చేసుకున్నాయి కాబట్టి పిల్లలకైనా పెట్టవచ్చు, మనమైనా తినొచ్చు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇది కూడా మీరు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కానీ, లేకపోతే మార్నింగ్ టైం లేకపోతే టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లాగే బెల్లం లేకుండా మామూలుగా వేసుకుంటే అవి మామూలుగా టిఫిన్లో తినేయచ్చు. బెల్లం వేసుకుంటే ఏంటంటే స్వీట్ పొంగనాల్లాగా వస్తాయి. చూసారు కదా, సెకండ్ దోశ కూడా వేసానండి. సేమ్ ప్రాసెస్. అలాగే కొంచెం కాలిన తర్వాత తీసి మనం మళ్ళీ రెండో వైపు తిప్పుకొని వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా కూడా వేసుకోవచ్చు చిన్నగా. ఒక 3 వేసాను చూసారా, కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి. ఇవి థిక్గా వేసినా కూడా స్వీట్గా మొత్తం కాలిపోతుంది ఫ్రెండ్స్. చూసుకొని ఇట్లా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా చిన్న దోశలు చక్కగా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.